అబ్బాయి ఏజ్ 23 సంవత్సరాలు. ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి సిటీకి వచ్చాడు. దాదాపుగా ఒక సిటీలో ఒక కోర్స్ నేర్చుకొని ఒక స్టార్టప్ కంపెనీలో జాబ్ స్టార్ట్ చేశాడు. వీళ్ళ పేరెంట్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఒక జాబ్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనమాట. ఈ అబ్బాయి మిడిల్ అబ్బాయి. సో వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, నీకు వస్తున్న జీతంతో మాకేం ఇవ్వక్కర్లా, నీ మ్యారేజ్కి నువ్వు ఒక ప్లాన్ చేసుకో, ఎంతో కొంత సేవ్ చేసుకో అని చెప్పేసి పేరెంట్స్ చెప్పారంట. సో ఇతను ఏజ్ 23, ఇతనికి వస్తున్న శాలరీ 25,000. 30 years వచ్చే టైంకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. సో నేను మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఇతని క్వశ్చన్. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అడిగిన ఒక ప్రశ్నకి మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. హైదరాబాద్లో ఉంటాడు. సో స్టార్టప్ కంపెనీ, చిన్న కంపెనీ, 25,000 శాలరీ. ఎవ్రీ ఇయర్ తక్కువలో తక్కువ 7% పెంచుతారేమో సార్ అంటున్నాడు. పూర్తి క్లారిటీ లేదు. ఒక 7% శాలరీ ఇంక్రీజ్ అవ్వచ్చు. 2-3 సంవత్సరాలు ఆల్రెడీ కొంతమంది సీనియర్స్కి ఇంక్రిమెంట్ ఇచ్చిందని బట్టి నేను ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇతని డౌట్. ఇతను చేసిన ఇంజనీరింగ్ మెకానికల్, ఇతను సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అయ్యాడు. ఏదో 2-3 కోర్సులు నేర్చుకొని వెళ్తున్నాడు. భవిష్యత్తులో ఇతను 3 yearsకి ఒకసారి కంపెనీ జంప్ అవుతుంటే శాలరీ హైక్ 50-100% హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ కేస్ స్టడీ పక్కకు పెట్టి కంటిన్యూగా ఇదే శాలరీ 7 years వస్తాయి అంటే ఇతను మ్యారేజ్ టైంకి వీటితోటి ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తులకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇతని శాలరీని బడ్జెట్ డివైడ్ చేద్దాం. 50-30-20 ఈ బడ్జెట్ రూల్ ప్రకారం వెళ్దాం. 50% నిత్యావసరాలు, అంటే ఇతనికి ఫుడ్ ఖర్చు ఉంటుంది, రూమ్ ఖర్చు ఉంటుంది మెయిన్, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది. బేసిక్ లెవెల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తే హ్యాపీ, లేదా ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఇతని 50% నీడ్స్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎలా మరి, ఇతని శాలరీలో 50% అంటే 12,500. 12,500లో ఏమి కవర్ అవుతాయి? సో ఇతను ఏం ప్లాన్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను హైటెక్ సిటీలో కనుక జాబ్ అయితే మాదాపూర్ లాంటి ఏరియాలో హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్. యావరేజ్గా 4,000 నుంచి 10,000 వరకు కూడా ఉంటాయి హాస్టల్స్. ఇతను ఒక 6,000లో హాస్టల్లో జాయిన్ అయిపోయాడు అనుకుందాం. ఫుడ్ మొత్తం అక్కడే, రూమ్ అక్కడే వెళ్ళిపోతుంది. ఇంకెంత మిగులుతుంది? 6,500 మిగులుతుంది. ఈ 6,500లో ఇతను ట్రాన్స్పోర్ట్కి 3,000 దాటకూడదు ఇతని బడ్జెట్లో. సో 3,000 ట్రాన్స్పోర్ట్కి వాడుకున్నాడు అనుకుందాం. ఒకవేళ ఆటోనా, దగ్గర పట్లలో ఉంటే బైకా, ఓలానా, ఏదైనా కానీ. ఒకవేళ ఊర్లో ఓల్డ్ బైక్ ఉందా, అది తెచ్చేసుకుంటావా, కొత్త బైక్ ఈఎంఐ పెట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఈఎంఐ ఒక 3,000, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్రోల్కి ఒక 3,000, 6,000 ఇందులోనే పోతాయి. సో పాత బైక్ ఊర్లో ఉంటే తెచ్చేసుకుంటాం, 3,000 ట్రాన్స్పోర్ట్, ఇక్కడికి మొత్తం 9,000 అయిపోయింది. మిగిలిన 3,000లో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకవేళ కంపెనీ ఇస్తే హ్యాపీ,
ఇతనికి 23,000కే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. దాదాపుగా 1,000 రూపాయల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతకు వచ్చిందో భవిష్యత్తు అంతా అంతే ఉంటుంది. యాక్సిడెంట్ పాలసీ కూడా దానికి యాడ్ ఆన్ చేసుకుంటే 1,500, మొత్తం 10,500 అవుతుంది. ఓకేనా? ఈ ఎక్స్ట్రా 2,000ని పక్కా పెట్టుకుందాం. ఒకవేళ ఊరు వెళ్ళి రావడానికి, బ్యాచిలర్ పిల్లోడు కదా, ఊరు వెళ్ళి రావడానికి ఈ డబ్బులు సేవ్ చేసుకుంటే ఊరు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చులు అనేవి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది 50%లో ఇతని ఖర్చులు. మిగిలిన 30, ఈ 30% చాలామంది వాంట్స్ అంటారు కదా, ఇతని కేసులో డిఫరెంట్. ఇది సేవింగ్కి దిద్దాం. 30% సేవింగ్ అంటే ఇతను 25,000లో 30% అంటే దాదాపుగా 7,500. ఇది సేవింగ్స్కి పక్కకు దిద్దాం. మిగిలిన 20% ఇది అతని వాంట్స్కి, అంటే ఎగ్జాంపుల్కి ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాడు. 20% అంటే 5,000. ఈ 5,000లో సినిమాకి వెళ్ళాలన్నా, ఇంకేదన్నా వస్తువు కొనుక్కోవాలనుకున్నా, ఒక డ్రెస్ తీసుకోవాలన్నా, ఏదన్నా ఈ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ దాటకూడదు. ఈ 5,000 అంటే ఈ 20% దాటకూడదు. ఇలా ఒక 7 years ప్లాన్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో ఎప్పుడు కూడా సేవింగ్స్ 30% అన్నాం కదా, ఇది ప్రతి సంవత్సరం శాలరీ పెరుగుతున్న ప్రతిసారి కూడా సేవింగ్స్ కూడా పెరుగుతూ వెళ్ళాలి. సో ఇతనికి ఒకవేళ ఎంతంత పెరగాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ శాలరీ 25,000, నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు అది 7% పెరిగింది కదా. సో నెక్స్ట్ ఇయర్ అది ఎంత అవుతుంది? 26,750 అవుతుంది. దీంట్లో 30% సేవింగ్స్. 25 years ఏజ్ వచ్చేవరకు శాలరీ 28,000 అవుతుంది. దీంట్లో 6,050 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోద్ది. సో ఆ నెక్స్ట్ ఇయర్ శాలరీ అంటే అతను 26 years వచ్చే వరకు 30,625 అవుతుంది. దీంట్లో 30% ఇతను ఇన్వెస్ట్మెంటు. 27 yearsకి వచ్చేవరకు 32,759 అవుతుంది ఇతని శాలరీ. దాంట్లో 30% ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. ఇలా 28కి వచ్చేవరకు 35,062 శాలరీ, దాంట్లో నుంచి 30% ఇన్వెస్ట్మెంటు. ఇలా 30 వచ్చేవరకు 37,516, 29 years వచ్చేవరకు దాంట్లో నుంచి 30% ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. ఓకే, సో లైఫ్ని ఎక్కడ బ్రేక్ చేయలే అతను. సినిమాలు చూస్తున్నాడు, బయట తింటున్నాడు, కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటున్నాడు, ఊరెళ్ళి వస్తున్నాడు. ఓకే, సో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఒకవేళ హాస్టల్లో బోర్ కొడుతుంది, నో ప్రాబ్లం, ఒక 4 రూమ్మేట్స్ని తీసేసుకొని ఆ రూమ్మేట్స్ తోటి తను ప్లాన్ చేసుకున్నాడా. సో ఇంటి ఖర్చులు ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ అదే బడ్జెట్, 6 నుంచి 8,000, 9,000 లోపు అయిపోతుంది ప్లానింగ్ ప్రకారం ఉంటే. ఓకే, ఇలా ప్లాన్ చేసుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. స్టెప్ అప్ ఎస్ఐపి చేయాలి. శాలరీ పెరుగుతున్నప్పుడల్లా ఎస్ఐపిలో కూడా స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి. 80% మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తాడు, ఇంకొక 20% ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. యావరేజ్గా 12 to 16% రిటర్న్ ఇచ్చిన 10 lakhs నుంచి దాదాపుగా 14 lakhs వస్తుంది యావరేజ్ 7 yearsలో ఇతని ఇన్కమ్ 10 to 14 lakhs. సో ఒక 10 lakhsలో మ్యారేజ్ ఖర్చులు చూసుకున్న మిగిలిన 4 lakhsని ఇతని సేవింగ్స్లో లేదా అక్కడే మ్యూచువల్ ఫండ్లో వదిలేసి ఇంకొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తం గమనించండి, 23,000ని 30% సేవింగ్స్కి, 20% ఎంటర్టైన్మెంట్కి, మిగిలిన 50% మాత్రం తన నీడ్స్కి ప్లాన్ చేసుకుంటా వస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదృష్టం కొద్దీ జాబ్ చేసే అమ్మాయి వచ్చిందనుకో లైఫ్లో, ఇద్దరి శాలరీని పక్కా ప్లాన్ చేసుకొని మంచి ఇల్లు తీసుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్కి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్గా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. దేన్ని కాంప్రమైజ్ అవ్వమని నేను అనట్లా. ఒక పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకుంటే పెళ్ళికి రూపాయి అప్పు చేయక్కర్లేదు. ఓకే, సో నీ లైఫ్ పార్ట్నర్ నువ్వు ఇద్దరు కలిసి ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ పక్కా చేసుకోవచ్చు. సో ఇందులో నేను అతని ఖర్చులు లెక్కేసాను, ఇన్సూరెన్స్ లెక్కేసాను, ఇన్వెస్ట్మెంట్ లెక్కేసాను, ఎంటర్టైన్మెంట్ కూడా లెక్కేసాను. ఇంకా ఏదన్నా పాయింట్ మిస్ అయిందా యాడ్ చేయండి. కొత్తగా ఎదుగుతున్న ఎంప్లాయీకి లేదా కుర్రాడికి ఒక మంచి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు జనాలందరూ, పిల్లలందరూ కూడా ఒక రూపాయి రాగానే ఎంజాయ్మెంట్ చేసే సిచ్యువేషన్లోకి బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ బెల్ట్, బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ డ్రెస్సులు, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లోకి మంచి మంచి ఫోన్లు కొనే సిచ్యువేషన్లోకి వెళ్తే ఆ పిల్లోడేమో ఫైనాన్షియల్ ప్లానింగ్ అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి మనం ఇంకొంచెం మంచిగా గైడ్ చేస్తే హ్యాపీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మీ కామెంట్ ఖచ్చితంగా ఆ కుర్రోడికి చాలా హెల్ప్ అవుతుంది. మీ కామెంట్లో
అతనికి ఇంకే విధంగా మనం సపోర్ట్ చేయొచ్చు, ఇంకా అతను ఏం ప్లాన్ చేయొచ్చు అనేది మీ థాట్స్ కూడా పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తుంది పేరెంట్స్ అయితే మీ పిల్లలకి ఈ వీడియో పంపించండి. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయినా అవేర్నెస్ తీసుకుంటారు. సేవింగ్స్ ఇంపార్టెంట్ ఏంటి, ఫ్యూచర్లో అప్పు కాకుండా హ్యాపీగా ఎలా బతకాలి అనేది వాళ్ళకి మీరు ఒక గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.